మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో కానీ రాహాబు అనే వేశ్య గురించి మీకు ఏమైనా తెలుసా? ఎవరావిడి? వేశ్య. ఎక్కడుండేది? ఆమె వృత్తి ఏంటి? వేశ్య వృత్తి. కానీ ఆమె క్రీస్తుని హృదయమందు ప్రతిష్ఠించుకొని తన మనసు మార్చుకొని ఆ గొప్ప రక్షణను సంపాదించుకుంది. మళ్ళీ ఆ పనికిమాల పనులు చేసిందా? చేయలేదు. మనలో కొంతమంది కూడా అలాంటి పరిస్థితే. దేవుని సన్నిధిలో ఉండి పాడైపోయి నాశనం అయిపోతున్నారు. బయట నుంచి వచ్చి కొంతమంది బాగుపడి రక్షణ పొందుతున్నారు. దేవుని మందిరంలోనే ఉంటున్నాం, దేవుని మాటలే వింటున్నాం, చక్కగా జీవిస్తున్నాం. మధ్యలో ఆకాను చిన్న పొరపాటు చేసి తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. రాహాబు అనే ఆమె తన జీవితాన్ని మార్చుకొని సరిదిద్దుకొని తన జీవితాన్ని కట్టుకొని తన ఇశ్రాయేలులో చేర్చబడింది. కాబట్టి నయమాన్ అన్నవాడేమో ఏమండి, నయమాన్ ఏం పొందాడు? స్వస్థత పొందాడు. ఆ కుష్టి ఎవరు తెచ్చుకున్నారు? గెహజీ ఎవరండి? ఇశ్రాయేలు శిష్యుడు. శిష్యుడు కూడా కదా, ప్రవక్త. శిష్యుడు అంటే ప్రవక్తే. ప్రవక్త ఏమో శాపగ్రస్తుడైపోయాడు. నయమాన్ అనే సిరియా దేశపు సైన్యాధిపతి ఏమో స్వస్థత పొంది దేవుడిని నమ్ముకొని తీసుకున్నాడు. అంటే దేవునిలో ఉన్న ఆకానేమో లోకంలోకి పోయాడు, లోకంలో ఉన్న రాహాబేమో దేవుళ్ళలోకి వచ్చింది. దేవుని సన్నిధిలో ఉండి ప్రవక్త దగ్గరుండి దైవోపదేశములు నేర్చుకున్న గెహజీ ఏమో కుష్టి రోగాన్ని తనకి తన కుటుంబానికి తరతరాలు సంపాదించుకున్నాడు. సైన్యాధిపతి అయిన నయమాను తన మీద ఉన్న కుష్టంతా పోగొట్టుకుని స్వస్థపడి తన దేశానికి వెళ్ళాడు. చూసారా? కారణం ఏంటి? మీరు చేసే క్రియలను బట్టి తర్వాత తరము ఆధారపడి ఉంటుంది. మీరు చేసే పనులను బట్టి తర్వాత తరం ఆధారపడి ఉంటుంది. మనతో అయిపోట్లా. ఏమంటే మనతోనే అయిపోయింది అనుకోండి, మనం ఎలాగోలాగా బతకొచ్చు, బతుకున్నావు. కానీ మనతో అయిపోట్లా, అవి వేరేగా దారి తీస్తున్నాయి. మనం చేసి ముగించేసాం అనుకున్నాం, కానీ మన తర్వాత ఇవి వెంటాడుతున్నాయి. తర్వాత కుమిలిపోతున్నాం. ఎంత బాధపడినా తర్వాత ప్రయోజనం ఏమాత్రం కూడా లేని పరిస్థితి. శాపగ్రస్తుడు అని పలుకుతుంటే ఒక్కొక్కడికి గుండెలు పగిలిపోతున్నాయండి. ఈ పనులన్నీ మనం చేసిన వాళ్ళమే. ఇంకా ఆ చరిత్రలోకి వెళ్తే మనం చాలా డీప్గా చూడాలి. మీకు అందులో కొన్ని విషయాలు మీకు ఎరుగుదురే. అయితే ఇలాంటి పరిస్థితులను మనం గమనించినప్పుడు ఎవరిని శాపాల కొండెక్కించాడు దేవుడు? ఎవరిని శాపాల కొండెక్కించాడు? ఎవరిని ఆశీర్వాద కొండెక్కించాడు? గెరీజీము కొండ ఎవరెక్కారు? సిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, యోసేపు. ఏబాలు కొండ ఎవరెక్కారు? రూబేను, గాదు, ఆషేరు, జెబులును, దాను, నఫ్తాలి. వీళ్ళేమో యాబాలు కొండ ఎక్కారు. ఈ కొండ మీద ఎక్కిన వాళ్ళు శాప వచనాలు పలకాలి. మరి ఆ కొండ మీద ఎక్కిన వాళ్ళు ఏం పలకాలి? దీవెన వచనాలు పలకాలి. అంటే ఆ కొండ మీద ఎక్కిన వాళ్ళు వాటిని ఫాలో అయ్యేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మాట చెప్తాం అనుకోండి,
ఒక మాట చెప్తున్నాం అనుకో బ్లెస్సింగ్, అది మనమే చేయాలి. ఒక మాట మనం చెప్తున్నామంటే అది మొదట మనమే చేయాలి. మనం చెప్పే మాట మనం చేయనప్పుడు అది చెప్పడానికి మనం సరిపోం. ఇప్పుడు ఈ 6 చెప్పడానికి సరిపోతారని దేవుడు నిర్ణయించాడు. స్తోత్రం చెప్పండి. మీరు ఏ కొండ మీద ఉంటారో మీ ఇష్టం, ఏ కొండ మీద ఉంటారో మీ ఇష్టం. మనం ఏదైనా చెప్పాలంటే మనం కూడా దానికి అనుగుణంగా ఈ వ్యక్తి మాటలు చెప్తున్నాడా, కరెక్టేనండి, ఆయన అంత మంచోడు, ఆ మాట చెప్పడానికి అతడు అర్హుడు, ఆ మాట చెప్పడానికి అర్హుడు. నేను ఇందాక అన్నాను కదండి, ఒరే తల్లిదండ్రుల్ని మొదట చూసుకోవాలరా, మొదట తల్లిదండ్రులు లేరా మనకి భూమి మీద దేవుళ్ళు ఎవరనుకుంటా, తల్లిదండ్రులే వెదవా అంటే నేను అన్నా. ప్రపంచంలో ఈ మాట ఎవరైనా చెప్పొచ్చు, కానీ నువ్వు మాత్రం పొరపాటును కూడా చెప్పకూడదు. ఏ రోజైనా తల్లి కూడేటావా నువ్వు? ఏ రోజైనా తండ్రికి కనీసం ఒక ట్యాబ్లెట్ కొనిచ్చావా నువ్వు ఆ మాట చెప్పడానికి సరిపోతావా? సరిపో. అంటే ఒక విషయం మనం చెప్పామంటే అది మనం చెయ్యాలి. చేయలేనప్పుడు ఎలా చెప్తాం? కొన్నిసార్లు తర్వాత చేద్దాం అనుకుంటాను. చచ్చిపోయిన తర్వాత చేసేదే ఉండదు, ఏమీ లేదు. ఏదైనా బతికుండగానే చేయాలి. మనం చచ్చిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. ఎవరికి చేద్దామని అనిపిస్తూ ఉంటుంది, ఇలా చేస్తే బాగుండు కదా, అలా చేస్తే బాగుండు కదా, అలా చేస్తే బాగుండు కదా, ఇలా చేస్తే బాగుండు కదా. తర్వాత ఏం చేయగలం? ఏవి చేయగలం. ఒకసారి మనిషి ఉండగా మనిషి విలువ తెలియదండి. మనిషి లేనప్పుడు చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది, చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి బంధువులు ఇళ్ళకి వెళ్తూ ఉంటాం మనం, ఆ పెద్దవిడ ఉండదు, ఏదో కారణం చేసి చనిపోయింది. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ పెద్దావిడి ప్రవర్తించినట్టు వీళ్ళు ఎవరు ప్రవర్తించలేరు. అమ్మ తినొచ్చాడమ్మా, విజయ్ వచ్చాడమ్మా, అడికి ఏమైనా పెట్టామా, అమ్మడికి ఏం సున్నుండి పెట్టామా, అయ్యా డబ్బాలో ఉన్నాయి కదా, నేను తిన్నాం మామ, నేను తిన్నాం అంటే, ఒరే అరిసి తింటావేంట్రా, ఏదోటి పెట్టాలి. ఆ మనిషి లేదనుకోండి, ఇంటికి వెళ్ళగానే ఏమంటుంది సార్ ఏమండి, అయ్యో ఒకప్పుడు ఇలాగా ఇంటికి రాగానే ముందు అగ్గలాడిపోయి కడుపు చూసేది, ఇప్పుడు ఆ రోజు మనిషి లేదు. అప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు, ఆ మనిషి ఇప్పుడు లేదు. అరే కొంచెం పాలన్న కలిపి వేడికి వచ్చాడు కదా పిల్లడు అంటది. ఇప్పుడు వెళ్ళేమో మంచినీళ్ళు ఇచ్చి, ఎరా సరే పని అయిపోయిందా వెళ్ళిపోతావా, లేవు. ఆ మనిషే లేదు, ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ నీకు? ఆ మనిషే లేదు, ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? మనతో ఉన్నవాళ్ళు మనతో ఉన్నప్పుడే అవన్నీ ఉంటాయి మనకి, మంచి అయినా చెడ్డైనా, కష్టమైన బాధ అయినా. అయితే దేవుడు చెప్తున్నాడు, అలాంటి వాటిని మీరు కాపాడుకుంటూ నిలబెట్టుకుంటూ మీరు ముందుకు నడవాలి. అయితే ఒక గుంపు ఉందంట, ఆ గుంపుకి మీరు ఏం పలకాలి? వీళ్ళందరూ శాపాలు పలికారు కదా, ఇంకా కొన్ని మాటలు మనం చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నేను అక్కడతో మానేశాను. ఈ ఆశీర్వాదాల గుంపుల గురించి చదివేసి ముగించేసుకుందాం. వాక్యం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎవరు పలుకాలి ఈ మాటలు? స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలన్నీ ఆశీర్వదించబడిన వాళ్ళు పలకాలి. మరి ఆ మాటలన్నీ ఎవరు పలకాలి? ఈ మాటలన్నీ ఎవరు పలకాలి? మన నోట ఆశీర్వాదపు మాటను ఉంచుతారు దేవుడు. మనం అలాంటి నిర్దోషమైన జీవితాన్ని మనం జీవిస్తే, దానికోసం మనం ఏం చేయాలంటండి? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ మాటలన్నీ ఎవరు పలుకుతారు? పేర్లు చదవండి, వాళ్ళ పేర్లు. షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళందరూ ఆశీర్వదించబడిన వాళ్ళు. ఏమని పలుకుతున్నారంట?
నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నావు అనుకో, సమస్త జనాల కంటే నిన్ను హెచ్చిస్తాడు ఆయన. నువ్వు ఆయన మాట విన్నావు అనుకో, ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అని వీళ్ళు పలుకుతారు. ఇంకా చెప్దాం. నీవు పట్టణములో దీవింపబడుదువు. అంటే పట్టణం, కొంతమంది పల్లెటూరులో బతకగలరు, కానీ పట్టణంలో నువ్వు పట్టణం వెళ్ళినా పల్లెటూరు వెళ్ళినా బతకగలుగుతావు. ఎక్కడ వెళ్ళినా దీవెన కరగా ఉంటావు. ఏమండి మీరు అనుకుంటారు, మేము ఎందుకు నా సభను వదిలి వెళ్తాం, మాకు అనిపించా, మేము పట్టణాలకి వెళ్ళక్కలేదు, మేము ఇక్కడే ఉంటాం అనుకుంటారా? మరి మీ పిల్లలంతా రేపు పొద్దున ఎక్కడికి వెళ్తారు? ఈ నా సభలో ఉండిపోతారా? పట్టణాలకు వెళ్ళిపోతారు కదా. అంటే నువ్వు ఇక్కడ ఉంటావు రేపొద్దున. ఇప్పుడు మీ అమ్మాయి ముగ్గురు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ బేవర్లో ఉంటారు అనుకుంటున్నావా? ఉండరు, ఎక్కడెక్కడో ఉంటారు. ఏ అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆత్మాను నువ్వు వెళ్తూ ఉండొచ్చు టూరిస్ట్ వీసా మీద. ఏమండి ఏం చెప్తాం? వాళ్ళు పట్టణాల్లో కూడా స్తోత్రం. అంటే ఈ ఆశీర్వాదం నీ మీదకి వచ్చినప్పుడు, లేకపోతే మన దగ్గరే ఉంటారు. స్కూల్ నుంచి గోడ దూకెత్తారు, బయట రిక్షాల మీద, ఫ్లాట్ రిక్షాల మీద కూర్చొని, బావా 75 రూపాయలు వచ్చింది రా కిరాయి, ఎవరు అనుకుని ఉంటారు. ఇది కావాలా? అన్నాడు ఆశీర్వాదం ఎలా విస్తరింతుందో చూడండి. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. వెరీ గుడ్. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ డుక్కు తెట్టుదులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. అంటే ఎక్కడైనా మిస్ అయిపోతే అవి ఆశీర్వదించబడమని అనుకున్నాడేమో దేవుడు. అన్ని పేర్లు 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 చెప్తున్నాడు. చదువు. నీ గంపయు అబ్బా పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. హల్లెలూయా. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగును. యెహోవా ఆజ్ఞాపించును, నీ దేవుడైన యెహోవా దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. స్తోత్రం చెప్పండి అందరూ. ఆమేన్ అనండి, గట్టిగా అనండి. తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. అబ్బా ఈ మాట నాకు ఎంత ఇష్టమో. స్థాపించేస్తాడంట. తుప్పు వదిలిపోయినట్టు అనిపించదా చెవులకి? ఇన్ని శాపాలు చెప్పాడు బాబు. ఇవాళ మొత్తానికి శాపాల పర్వమేమో, ఒకే కొండేమో, మొత్తం శాపాల కొండేమో మొత్తం. ఏమండి రెండు నీ ముందే పెట్టాడు దేవుడు. ఏ మార్గంలో వెళతావో అది నీ ఇష్టం, ఏ మార్గంలో వెంబడిస్తావో అది నీ ఇష్టం. మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, వీడు ఏం చేయలేకపోతున్నాడు, వీడేమి చేయలేకపోతున్నాడు, వీడి దగ్గర బలం లేదు, అసలు వీడి విషయంలో నేను చాలా బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను అనుకుంటాడు. కానీ ఆ వ్యక్తిని కనుక దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, చదువుకొని ఉద్యోగం చేసేవాడికి 10 మందికి ఆడే ఉద్యోగం ఇవ్వగలుగుతాడు. వీడు చదువుకోలేదు, చదువుకున్న 10 మందికి వాడే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడు. అది దేవుడు ఆశీర్వాదం. చదువుకుంటేనే ఆశీర్వాదం కాదు, పని చేస్తేనే ఆశీర్వాదం కాదు, వ్యాపారం ఉంటేనే ఆశీర్వాదం కాదు. ఎప్పుడు దేవుడు మన మార్గాన్ని, మన పరిస్థితుల్ని తిప్పుతాడో మారుస్తాడో మనకే తెలీదు. మనల్ని చక్కబెడతాడు దేవుడు. 10 మందికి మనం దీవెనకరమైన వ్యక్తులుగా మారడానికి ప్రభు మనకి మార్గాలు సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఒకప్పుడు ఎవరైనా పెడితే బాగుండు అనుకునే స్థితిలో నుండి మనం పెట్టే స్థితిలోకి ప్రభు మనల్ని తీసుకుని వెళ్తాడు. నాకు ఎంతోమంది తెలుసు అలా, వాళ్ళ దగ్గర చదువులేదు, కానీ వాళ్ళ చిన్న పని, కానీ దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగిన స్థాయికి వాళ్ళని ప్రభు తీసుకెళ్తాడు. నీ దగ్గర చదువులేదు, పోనీ చదువు రాని దాని గురించి ఇప్పుడు మనం ఏం చేయలేంగా. ఇప్పుడు నా దగ్గర కూడా చదువులేదు, నువ్వు చదవలేదు అంటే నేనేం చేయను.
కూర్చొని బాధపడడం తప్పితే నేను చేసేది ఏం లేదు. కానీ దేవుడు గనక నన్ను వాడుకుంటే 10 మంది కాదు 100 మంది చదువుకున్న వాళ్ళకి కూడా దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తాడు. అలాగే మీరు చదువుకోలేదు అనుకున్నాం కాసేపు, అలాగని నీ జీవితం ఎండ్ అయిపోయిందని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? చెప్పట్లా. దేవుడు ఏమన్నాడు సరే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ రకరకాలు విభజించి మాట్లాడాడు చూరా. ఆ విభజించి మాట్లాడింది ఏంటంటే, నువ్వు ఏ పనిలో ఉన్నా రాణించాలి, నేను అది నీకు చేస్తాను. హైదరాబాద్లోని మేము అట్లేస్తారు కదా, పొల్లట్లు అంటారు కదా, ఆ పొల్లట్లు వేసే దగ్గర మేము ఆగాం. పలసం చెట్లు అందరూ తింటుంటే కూర్చుండేసరికి అక్కడ ఒక ఫోటో ఉంది, యేసుప్రభు ఫోటో. నేను చూసి ఓహో మన దేవుడు నమ్ముకున్న వాళ్ళ అని చెప్పేసి అనుకున్నాను. సరే టిఫిన్ తింటున్నాం, ఇలాగ ఒక అతను వస్తున్నాడు. ఏంటమ్మది ఏంటిది అని నాన్న కేకలేస్తున్నాడు. ఏదో అతనికి చట్నీ పలసగా ఉందంట, అందుకే ఆ పలసగా ఉన్న చట్నీ ఆవిడ వేసింది, అది ఇలా వంచేసుకున్నాడు. అదంతా మొత్తం పడిపోయింది. ఎంపలు వేస్తాం మేము అది నేను దోళ కాసుకునే వాళ్ళు అనుకుంటున్నావా, టిఫిన్లు వేసుకునే వాళ్ళు, ఇంక ఇలాంటి చీప్ దానికి మేము రాకూడదు అదేదని చెప్పాను. ఈలోగా ఇంకో అతను మాట్లాడతాను, అన్న నువ్వు ఎందుకన్నా అలా కేకలేస్తావు, తుడుచుకుందుకు వెళ్ళి అని చెప్పి అంటే, ఇలా నేను అందుకే ఇలాంటి హోటల్కి రానని చేస్తాను. సరే ఆడు సీరియస్ అయిపోయాడు, బండి మీద వెళ్ళిపోయాడు. అతనితో వచ్చిన స్నేహితుడు మాత్రం అమ్మ బాధపడకపోన్లే ఏదో అన్నాడులే అని చెప్పేసి అన్నాడు. అంటుంటే ఎవరండి అయినా అన్నాను. ఆయనండి పలానా దాంట్లో ఉద్యోగం చేస్తాడు. ఎంత ఇస్తారని జీతం అన్నాను. ఎంత ఇస్తారు జీతం అన్నాను. అతను 25,000 ఇస్తున్నారండి అన్నాడు. సరే అని చెప్పి అనుకున్నాను, అయిపోయింది. అంటే నేను ఏదో పెద్ద ఒక ₹1,00,000 జాబ్ ఏమో అనుకున్నాను. అంటే అతను మాట్లాడిన మాటలకి బట్టలు పడేసరికి చిచ్చి ఇలాంటి న్యూసెన్స్ ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు. సరే వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, మేము మాత్రం ఏదో మొత్తం మా వాడు ఏదో చెప్పాడు దానికోసం వెయిట్ చేస్తున్నాం. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే, అమ్మా రోజు ఎంత అమ్ముతారమ్మా అన్నాను. 10,000 అమ్ముతా ఉంది. 10,000 అమ్మితే ఎంత ఉంటుంది లాభం? ఖచ్చితంగా 5,000 ఉంటుంది. 5,000 అంటే ఎంత? ఆడెంత? ఆడికి ఎంత అండి? వాళ్ళు అంటే వాళ్ళు ముగ్గురిని ప్లేట్లు కడుగుడానికి పెట్టుకొచ్చావిడ. మీకు అర్థమైంది ఆశీర్వాదం అంటే? అక్కడ నువ్వు ఏం చేసావు అనేది కాదు అక్కడ ముఖ్యం. అసలు ఎలా ఆ రూట్ తెరుస్తాడో మీకు తెలీదు. మన కళ్ళ కనబడి వేరు, కళ్ళ కనబడే వేరు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన రోజున అమ్మ నిజంగా అమ్ముతావు అంటే ఒక్కోసారి ఇంక ఎక్కువ అమ్ముతుందండి అందావిడి. ఏసు రక్త విజయం ఎందుకు వచ్చింది, ఇవి ఇంకా కదవకూడదు, ఇవి ఇంకా పొరపాటు కూడా మనం కదవకూడదు వాళ్ళు చేసుకొని దేవుడు ఆశీర్వదించాడు. ఏమండి అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళినా ఏమండి బిర్యానీ ఆ పోలీసు వాళ్ళతో పంపించేస్తారు, కానీ ఇతను షాప్ కడతాకుండదు. 10 రూపాయలు ప్లేట్ పట్టుకుని అమ్మిన 15 రూపాయలకి పలావ్ అమ్మి 10 రూపాయలకి అమ్మి దేవుడు ఆశీర్వదించాడు. ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటారు కదా సార్? 40 మంది 50 మంది పని చేస్తూ ఉంటారు. దేవుడు ఆశీర్వదించలేదా? చికెన్ కుట్ట ఆయన చికెన్ అమ్ముతూ ఉంటాడు. రోజుకి ₹1,00,000 అమ్ముతాడంట చికెన్. వ్యాన్ డ్రైవర్లే 4-5 ఉంటారు. దింపేవాళ్ళు 10 మంది ఉంటారు. కోళ్ళు కొట్టేవాళ్ళు ఒక 6 ఉంటారు. శుభ్రం చేసేవాళ్ళు 3-4 ఉంటారు. ఆశీర్వదించబడలేదా? ఆశీర్వదించబడ్డారా లేదా? నేను దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఉన్న రంగంలోనే, యేసు నామంలో. నువ్వు ఏ రంగంలో ఉన్నావు, అక్కడ నీ ఉద్యోగం ఏంటి, నీ చదువు ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇదంతా నీకు కానీ దేవుడికి అక్కర్లా. నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ స్థితిలో ప్రభు తన చేతులు నీపై ఎత్తుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నా చేయిని దేవుడు అలా ఆశీర్వదించాడండి. నా చేయిని దేవుడు ఆశీర్వదించాడు. అంత కృప ఇచ్చాడండి. నేను పని చేసే రోజుల్లో నేను పని అంటే పిచ్చికిపోయేది అంటాను. అయ్యి బాబోయ్, నేను మార్కెట్కి వెళ్తుంటే ఒకసారి నాకు విచిత్రం అనిపిస్తుంది. ఒకప్పుడు ఇప్పుడే నెలకో 2 నెలకో 3 నెలకో మార్కెట్కి వెళ్తుంటే వీళ్ళు మార్కెట్లోకి వెళ్తుంటే అండి నా డెస్క్లో కేజీ బంగారం
వదిలేసి వచ్చేవాడు నేను. అలా ఎంతమంది పని చేస్తున్నా, బయట పని ఇస్తున్నా సరే పని ఉంటానే ఉండింది. ఫెయిల్ అయిపోలేదండి. ఫెయిల్ అవలా, పాడైపోవడం, నాశనం అయిపోవడం, అది దాంతో లాస్ అయిపోయి నెత్తిమీద చెంగేసుకుని నడిపించు నానావా ఎప్పుడు లేదు. ఉందా ఎప్పుడైనా? ఎప్పుడైనా చరిత్రలో లేదు. ఏదైనా వెళ్ళిపోవడమే. రాత్రులు ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే మీకు దండం పెడతానండి పడుకోండి అనేది, రాత్రులు కూర్చొని డిజైన్ గీసుకునేవాడిని. కూర్చుకుని అవి పగలు మళ్ళీ అది ఇంకోటి చెప్తే అది ఏదో తెరబడిపోయి ఇంకోటి అయిపోయింది. అది దేవుడు నన్ను దీవిస్తే వాళ్ళకి ఇచ్చిన గౌరవం వాళ్ళకి ఇచ్చాను, నేను పొందుకోవాల్సిన గౌరవం పొందుకున్నాను తప్ప నేను అక్కడి నుంచి ఏదో అవమానాలు పాలైపోయి నేను దిగజారిపోయి నేను దాని బయట నుంచి బయటకు కూడా రాలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించిన దేవుడు ఎంతమందిని ఆశీర్వదించాడు? ఎంతమంది ఉన్నారు తెలుసా అలాగా? ఎంతమంది దీవించబడ్డారో తెలుసా? అలా నేను నా కళ్ళతో చూశాను. ఎంతోమంది ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు ఈరోజు అన్ని పరిస్థితుల్లో దేవుడు దీవించనంటండి. రేపొద్దున మీరు దీవించబడాలనుకుంటున్నారా? ఇలా ఉండిపోతారు అందరూనే? మీ పిల్లలు గొప్ప గొప్ప స్థితుల్లో ఉంటారు. ఎక్కడో దాకా, ఎందుకంటే మీరే గొప్ప స్థితిలో ఉంటారు. మీరే గొప్ప స్థితిలో ఉంటారు. మీ చేతులు దీవించబడతాయి. టర్నింగ్ వచ్చేదాకా ఆగలి, కానీ వచ్చిందంటే ఆగుద్దా? ఏమండే? అది వచ్చేదాకా వెయిట్ చేయాలి అంతే, అలాగా బిగబెట్టుకుని. వచ్చిందంటే మనం ఆగుతామా? ఏమండి? పెద్ద గొతుకుల రోడ్డు, దుబ్బుకు 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 అని వెళ్తుందండి. కారేమో ఏదో పెద్ద కారు, ఎంత పెద్ద కారైనా ఎంత మంచి కారైనా ఆ రోడ్డు బాగోపోతే ఏం చేయాలి పరిస్థితి? కారు అన్నావు, మంచి కారు అన్నావు, నొప్పి వచ్చేస్తుంది, ఇంత దరిద్రంగా ఉందండి బాబాయ్ బాబాయ్ బాబాయ్. ఒక్కసారిగా హైవే మీద కారు ఎక్కిందండి, డ్రైవర్ ఊరుకుంటాడండి? ఏమండి? ఎక్కడ స్లో అంతా అక్కడ కవర్ చేసాడా? చేస్తాడు? ఆగుతాడా? ఇక ఎక్సలేటర్ మీద కాలు ఎలా ఉంటుందంటే 4 లైన్ రోడ్డు, ఏసు రక్తమే చేయం. ఎక్కడ గంట లైట్ అయింది, 2 గంటల ముందు వెళ్ళిపోతాం ఏసు రక్తమే చేయం. ఎందుకండి అవకాశం దొరకేదాకా ఆగాలి, కానీ దొరికింది అనుకోండి ఏసు నామంలో మీకు అది దొరికేయాలంతే. అది దొరకాలంటే దేవుడు ఏం చేయాలి? మనం ఆయన ఆ లిఫ్ట్ ఇచ్చేదాకా, మరి దొరికిన తర్వాత మళ్ళీ తేడాగా ప్రవర్తించామనుకోండి మనం ఏం చేయలేం. నీ దగ్గర ఉన్న టాలెంట్లన్నీ వేస్ట్ అయిపోతాయి, పనికిరావండి. ఏ టాలెంట్ పనికిరాదు. నువ్వు మహాశిల్పిని. ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, భారతదేశంలో అత్యున్నతమైన బ్యాట్స్మెన్ అంట. అసలు అలాంటి బ్యాట్స్మెనే లేడంట. అలాంటి బ్యాట్స్మెన్ అంట గల్లీలోని 100 రూపాయలు 50 రూపాయలు పందెలు వేసుకుని ఆడుకునేవాడంట. ఆడు పెద్ద టాలెంట్ పర్సన్ అనంట. ఎందుకు? కోట్లు కలిగిన వాళ్ళు మంచి ఇంట్లో ఉండవచ్చు, నిన్ను మంచి ఇంట్లో ఉంచుతాడు దేవుడు. ఒక సంపన్నులైన వాళ్ళకి ఒక మంచి విలువైన పరిస్థితి ఉండకపోవచ్చు, నిన్ను విలువైన స్థాయిలో ప్రభు ఉంచుతాడు. వాళ్ళ ఇంట్లో బిడ్డలు లేకపోవచ్చు, నీ ఇంట్లో పిల్లలు కలకల్లాడుతూ తిరిగేటట్టు దేవుడు చేస్తాడు. 2 కొండలు మన మధ్యలోనే ఉన్నాయి, ఒకటి గెరిజీము, ఒకటి యాబాలు. ఏ కొండ మీద మనం ఉండే అనుభవాల్లో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళు, నువ్వు ఏ ఊరు వెళ్ళు, యేసు నామములో నువ్వు దీవించబడతావు. ఆమేన్. ఈ ఊరు తెలియదు కదా, ఈ ఊర్లో మీటింగ్ చేస్తున్నాం, ఏమవుతుంది ఏంటో అనుకుంటూ ఉంటాం. దేవుడు ఘనంగా మీటింగ్ చేసిన తర్వాత అనుకుంటూ ఉంటాం, యేసయ్య ఈ ఊర్లో మాకు ఎవరో తెలియకపోయినా సరే నువ్వు కృప చూపించావు నాయన, కనికరించావు ప్రభు. ఏమండి? హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం, ఒకసారి విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. హాస్పిటల్లోని వాళ్ళందరూ వచ్చి, అన్న మీరు పలానా తెలుసు కదని చెప్పి అంటే, అసలు ఏ మట్టి పాత్ర ఇది, అసలు ఏ పనికిరాని పాత్ర ఇది, ఈ పాత్ర నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కదా ప్రభా. ఎక్కడికి వెళ్ళినా ఏదో సహాయకుల్ని దేవుడు నాకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు, నన్ను ఉంచేవాడు దేవుడు. ఒకప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, కానీ ప్రభా నువ్వు లేకపోతే బతకలేను, నువ్వు లేకపోతే ఉండలేను. నాకు తెలుసు, నేను అడిగింది దేవుడు ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు
దేవుడు నేను కావాలో లోకం కావాలో తేల్చుకోమన్నప్పుడు, ప్రభా నాకు లోకం వద్దు, నువ్వే కావాలి. నీకిష్టం లేనిది నా బ్రతుకులో ఉండకుండును కాక. నీకిష్టం లేనిది ఏదైనా సరే, అది ఏదైనా నా జీవితంలో ఉండకూడదు. నీకిష్టం ఏదో అదే నా ఇష్టం. నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే నేను కోరుకుంటాను. కాదు అనుకుంటే మన జీవితం ఏమీ లేదండి, ఏమీ లేదు. ఈరోజే ఒక మంచి ఆలోచన మన జీవితంలోకి రావాలి. ప్రభా, నీ ఇష్టమే నా ఇష్టం, నీ ఇష్టమే నా ఇష్టం, నీ చిత్తమే నా చిత్తం. దేవుడు మంచి దినాలు చూపించాడు నీకు. ఏమండి, అందరికీ ఒకటే జీతమా? అందరికీ ఒకటే జీతం అండి? అందరికీ ఒకటే జీతం కాదండి. వారి వారి స్థాయిలు ఉన్నాయి, వారి వారి కష్టం ఉంది, వారి వారి ప్రయాసం ఉంది, వారి వారి పని ఉంది. ఇదంతా మర్చిపోవడానికి దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితులను అన్యాయస్తుడు కాదు. నీ బాధ చూడలేదా దేవుడు? నీ ఏడుపు చూడలేదా? నీ ప్రయాస చూడలేదా? నీ సమర్పణ చూడలేదా? నీ ప్రతిష్టత చూడలేదా? ఎన్ని చూస్తున్నాడండి, అందుకే తీసుకెళ్ళాడు, గెరిజీము కొండ మీద నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ నిలబెట్టాడు వాళ్ళని. నువ్వు ఇక్కడే ఉండరా బిడ్డ, నువ్వు ఇలా జీవించు, నిన్ను ఇలాగుంచుదా నేను. కానీ ఈ కొండ మీద ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో మేము ఎందుకు ఇలా చేసాం, మేము ఎందుకు ఇలాంటి పనులు చేసామని ఏడుస్తున్నారు. కానీ లాభం ఏముంది? నాకు దాని గురించి ధ్యానం చేస్తుంటే, ఒక్కొక్క వ్యక్తి గురించి ధ్యానం చేస్తుంటే, నిజమే కదా, వీళ్ళు ఇలా చేసి ఉండడం వల్లే కదా ఇంత నష్టపోయారు. మనతో పాటు అపోస్తలత్వాన్ని కోల్పోయాడు యోధా. పాపం, ఎంత గొప్ప స్థానం అండి యోధాది. ఎవరిని కావాలంటే శాలేం రాజు లాంటోడుకో, లేకపోతే ఏసన్న గారు లాంటోడుకో, దినకరణ గారు లాంటోడుకో ఎవరికైనా వస్తుందండి అలాంటి స్థానం? అలాంటి స్థానాన్ని కోల్పోయాడు కదండి చిన్న ప్రలోభానికి. ఎంత మంచి స్థానాన్ని కోల్పోయాడండి. ఏమండి, ఎంత గొప్ప యోగ్యతను కోల్పోతున్నాడు. దైవజనుడు ప్రవక్త అంటే ఎంత గొప్పోడు ఆ ప్రవక్త. ఎలీషా అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? ఏలియా అభిషేకం ఎలీషా తర్వాత. కానీ ఎంత దౌర్భాగ్య పని చేశాడు. తర్వాత గెహాజీ అనే పేరు రాయాలి బైబిల్లో. కానీ సైతాను ఓర్చుకోలేకపోయాడు. గెహాజీని సైతాను వాడి చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే, సర్వనాశనం అయిపోయింది. తర్వాత గెహాజీ పేరుందా? అతని జీవితం సర్వనాశనం అయిపోలేదా? దేవుని పిల్లారా, ఏ ప్రలోభానికి లొమ్మకండి, దేవుని మీద ఆధారపడండి. ప్రభా, నీ ఇష్టమే నా ఇష్టం, నీ ఇష్టమే సిద్ధించును గాక, నీ ఇష్టం కానిదేది నా ఆయన జీవితంలో జరగనివ్వకు. నేను ప్రభా ఆ కొండ మీదే ఉంటాను, ఆశీర్వాదాల కొండ మీద ఉంటాను. ఎన్ని రాశాడో చదువుకోండి ఇంటికి లేక, ఎన్ని దీవెనలు రాశాడో, ఎన్ని ఆశీర్వాదాలు రాశాడో, ఎన్ని మేలులను రాశాడో నీ కోసం. దాచిపెట్టిన మేలులు ఆ కొండ మీద ఉన్నాయి. కాబట్టి అట్టి కృప ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా మీ అందరికీ అనుగ్రహించునుగాక. మనమందరము వాటిని పొందుకొని దేవునిని మహిమపరచుదుముగాక. మనమందరూ దేవునికి సాక్షార్థముగా జీవించుదుముగాక.